తర్వాత రామావతారం యొక్క విశిష్టత, ఆ శ్రీరామచంద్రుని కథని చెప్పుకుందాం. చంద్రవంశంలో గాది అనేటువంటి మహారాజు ఉన్నారండి. ఆయనకి ఎంతకాలానికి కూడా పుత్ర సంతానం కలగలేదండి. ఆ పుత్ర సంతానం కలగక చాలా ఆందోళనలో ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె ఉండేదండి. ఆవిడ పేరు సత్యవతి అండి. రుచికుడు అనేటువంటి ఒక బ్రహ్మచారి అయినటువంటి ఋషి ఆ గాది దగ్గరికి వచ్చారండి. వచ్చి, మహారాజా, నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేయవయ్యా అని అడిగాడండి. అడిగేప్పటికీ ఈయన చాలా బాధపడ్డాడండి. ఎందుకని? రాజకుమార్తె చక్కగా పట్టుబట్టలు కడుతూ ఉంటుంది. మునుల ఆశ్రమంలో ఉన్న ఆడవాళ్ళు నారచీరలు ధరిస్తూ ఉంటారు. ఆవిడ చక్కటి ఆభరణాలు వేసుకుంటుంది. ఈవిడ ఏమీ వేసుకోదు. స్వతహాగా రాజబిడ్డలు హంసతూలికా తలపాల మీద పడుకుంటారు. కానీ ఈవిడ మరి ఋషి ఆశ్రమంలో కనుక ఉంటే కటిక నేల మీద పడుకోవాల్సి వస్తుంది. అట్లా వాళ్ళు పంచపక్ష పరమాణాలు తింటారు రాజబిడ్డలు. మరి ఋషి ఆశ్రమంలో ఉన్నవాళ్ళు కందమూలాలు, అలవిలో ఉన్న అలములు తింటూ ఉంటారు. అందుకని బాధపడి ఏం చేశాడు? కాదంటే ఋషి శపిస్తాడేమో అని ఆలోచించి ఆయన, మహర్షి, మీరు ఒక 1000 గుర్రాలు తీసుకురండి. 1000 గుర్రాలు కూడా తెల్లటి శరీరంతో మృదువైన దేహంతో ఉండాలి, వాటికి నల్లటి చెవులు ఉండాలి అని ఒక షరతు విధించాడు. ఆ షరతు ఎప్పుడైతే ఆయన విధించాడో దాంతో ఈ మహర్షి వరుణ ఉపాసన చేశాడండి. ఆ వరుణ ఉపాసన చేయటం వల్ల వరుణ దేవుడు ప్రత్యక్షమయ్యి అతను అడిగినట్టుగానే 1000 గుర్రాలను ఇచ్చాడండి. ఆ 1000 గుర్రాలు కూడా తెల్లటి శరీరంతోనూ నల్లటి చెవులతో ఉన్నాయండి. ఆ గుర్రాలను తెచ్చేసి ఈ గాది మహారాజుకి సమర్పించాడు. ఎప్పుడైతే గాది మహారాజు ఈ గుర్రాలు వచ్చినాయో ఆయన నోట్లో పచ్చి వెలక్కాయ పెట్టినట్టు అయింది. ఇప్పుడు తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తేనేమో ఆమె కష్టపడుతుంది, ఋషి ఆశ్రమంలో ఉండాల్సి వస్తుంది. రాజబిడ్డ కదండి. అదే కాదంటే ఈయన శపిస్తాడేమో, అయ్యా మా అమ్మాయిని కూడా అడిగి చెప్తానన్నాడు. అంటే ఆవిడంది ఆ గాది మహారాజు కుమార్తె సత్యవతి చక్కగా మహర్షికి ఇచ్చి వివాహం చేయండి, నేను చేసుకుంటాను నాన్నగారు, మన వంశం కూడా ఆయన వల్ల వృద్ధి అయ్యేట్టుగా నేను ప్రయత్నం చేస్తానంది. అంటే ఏంటి? ఋషి కదండి, ఆయన వరం ఇస్తే చక్కటి పిల్లలు పుడతారు. అందుకని ఆ ఉద్దేశంతో ఆవిడంది. అంటే సరే అని చెప్పి తన కుమార్తె అయిన సత్యవతిని ఆ రుచికుడికి వివాహం చేశాడండి. ఎప్పుడైతే సత్యవతి రుచికుల వివాహం జరిగిందో ఆమె చాలా చక్కగా సేవ చేస్తుందండి. ఆ సేవకి ఆయన చాలా సంతోషించాడు. నువ్వు రాజబిడ్డవి కదా, నువ్వు ఇక్కడ సరిగ్గా నాకు సేవ చేయవేమో అనుకున్నాను, కానీ చక్కగా పతివ్రత ధర్మంతో చక్కగా సేవ చేసావు, నీకేమి కావాలి అన్నాడండి. అంటే ఆవిడంది, మహానుభావ, నాకు అట్లాగే నా యొక్క తండ్రి గారి వంశంలోనూ కూడా చక్కటి పుత్ర సంతానం వచ్చేట్టుగా నాకు దీవెనలు ఇవ్వండి, దానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగిందండి. అడిగితే ఆయన సరే అని చెప్పి అన్నాడు. అప్పుడు గాది మహారాజు పుత్ర సంతానం కోసం అని చెప్పి తీర్థయాత్రలు చేస్తున్నాడు ఆయన భార్యతో కలిసి. ఈయన ఒకరోజు ఒక క్రతువు మొదలెట్టారు. అందులో ఏం చేశాడంటే, ఒకటి బ్రాహ్మణ మంత్రపోత జలాన్ని, అట్లాగే ఒకటేమో క్షత్రియ మంత్రపోత జలాన్ని సిద్ధం చేశాడు. దాంతో అభిస్సులు కూడా బ్రాహ్మణులకు ఒకటి, అట్లాగే క్షత్రియులకు ఒకటి తయారు చేశాడు. ఈలోగా గాది మహారాజు ఆయన భార్య వచ్చారు. వచ్చిన తర్వాత రుచికుల వారు తన భార్యతో చెప్పారు. ఏమని చెప్పారంటే, శ్రీమన్నారాయణ అర్పణం. తన భార్యతో ఏం చెప్పారంటే, నువ్వు ఆ విప్రమోద మంత్రజలం ఉంది అంటే ఇది ఏమిటో చెప్పకుండా తీసుకో, అట్లాగే ఇంకొకటి మీ తల్లికి ఇవ్వు, మీ ఇద్దరు కూడా పుత్ర సంతానం పొందుతారు అని చెప్పాడండి. చెప్తే ఈవిడేం చేసింది, స్వతహాగా ఆడపిల్లలకి అమ్మ తరఫు వారంటే అమ్మ కానీ తండ్రి, అమ్మ నాన్న అంటే బాగా ఇష్టం ఉంటుంది. తనకు పుట్టే బిడ్డ కన్నా కూడా తన తల్లికి మంచి బిడ్డ పుట్టాలి, ఈయన ఋషి అయినప్పటికీ తన వంశంలో గొప్ప పిల్లవాడు పుట్టాడనుకుంటాడు కాబట్టి మంచి పిల్లవాడిని ఈయన కందామనే ఉద్దేశంతో తయారు చేసి ఉంటాడు హవిస్సుని. అందుకని చెప్పి ఏమనుకుంది, తల్లికి హవిస్ ఇచ్చేసి తను మాత్రం ఏం చేసిందండి, రెండోది స్వీకరించింది అనమాట. ఆయన
స్నానం అది ముగించుకొచ్చాడు. వచ్చిన తర్వాత పొరపాటు చేసావు నువ్వు అన్నాడు. ఏమిటా పొరపాటు అంటే, నువ్వు తీసుకోవాల్సిందేమో నీ తల్లికి ఇచ్చావు, నీ తల్లి తీసుకోవాల్సింది నువ్వు తీసుకున్నావు. అందువల్ల నీ వంశంలో, మన వంశంలో ఒక మహావీరుడు అనేక మంది రాజుల్ని సంహరించేటువంటి వాడు పుడతాడు. అట్లాగే నీ తల్లి వంశంలో గొప్ప బ్రహ్మర్షి పుడతాడు అని ఆయన చెప్పారండి. చెప్పేసరికి ఆవిడ చాలా బాధపడింది. అయ్యో అదేమిటండి, నేను తెలివి తక్కువ పని చేశాను, మన్నించండి. బ్రాహ్మణ ఇంట్లో చక్కటి బ్రహ్మర్షి పుట్టాలి, క్షత్రియ ఇంట్లో చక్కటి వీరుడైన క్షత్రియుడు పుట్టాలి, దయచేసి దీన్ని ఏదైనా సరి చేయండి అని పాపం ప్రార్థించిందండి. అప్పుడు ఆయన అన్నాడు, సరే నా తపశ్శక్తి వలన దీన్ని మరొక ఈ వంశంలో తర్వాత పుట్టేవాడికి దీన్ని మారుస్తాను అని చెప్పారండి. చెప్పేసరికి సరే అని చెప్పి ఆవిడ ఆనందంగా ఉందండి. ఉన్న తర్వాత కొంతకాలానికి ఆవిడ కడుపున జమదగ్ని అనేటువంటి పిల్లవాడు పుట్టాడు. ఆయనకు కూడా రేణుకాదేవి అనేటువంటి అమ్మాయినిచ్చి వివాహం చేశారు. అక్కడ గాది మహారాజుకేమో కౌశికుడు అనే అబ్బాయి పుట్టాడు. ఈ జమదగ్ని గారికి 4 మగపిల్లల ముందు పుట్టారండి. తర్వాత 5వ వాడి కింద రాముడు అనే ఆయన పుట్టాడు. ఆయన నారాయణ అంశతో పుట్టాడండి. అయితే అదే సమయంలో హైహేయ వంశస్థుడైనటువంటి కార్తవీర్యార్జునుడు అనేటువంటి ఆయన దత్తాత్రేయుల వారిని గురించి ఘోర తపస్సు చేశాడండి. ఆ తపస్సు చేస్తే ఈ దత్తాత్రేయుల వారు తన తపస్సుకు మెచ్చారు. ఈ కార్తవీర్యార్జునుడు పుట్టుకతోనే చేతుల్లో బలం లేకుండా పుట్టాడు. అతడు ప్రార్థన చేశాడు, స్వామి నాకు 1000 చేతుల బలం కావాలి అన్నాడు. అనేప్పటికీ నీకు 1000 చేతుల బలం ఏమిటి, నీకు 1000 చేతులు ఇస్తున్నానని స్వామివారు అనుగ్రహించారు. దానివల్ల అతను 1000 చేతులతో పుట్టాడండి. పుట్టిన తర్వాత అతను శత్రు భయంకరుడు, అనేక రాజ్యాలు జయించాడండి. అతను చక్కగా రాజ్యపాలన సాగిస్తున్నాడు. ఒకనాడు ఆయన రేవా నది అనే నది ఉందండి. ఆ నదికి ఒడ్డుకు వెళ్ళి భార్యలతో స్నానం చేస్తున్నాడు. ఆ భార్యను అడిగారు, ఏమయ్యా నీ యొక్క 1000 చేతులతో నదీ ప్రవాహాన్ని ఆపగలవా అని అడిగారు. అడిగితే అలాగే అని చెప్పి ఆయన 1000 చేతులతో నదీ ప్రవాహాన్ని ఆపాడండి. ఈ నదికి అవతల ఒడ్డున రావణుడు ఉన్నాడండి. రావణుడు 10 తలకాయలు ఉంటాయి, దశకంఠుడు అతని పేరు. అతను ఒక ముహూర్త కాలంలో 1,000,000 శివలింగాలని చేస్తాడండి. చేసి ఆ 1,000,000 శివలింగాలకు కూడా అర్చనాభిషేకం పూర్తి చేస్తాడు ముహూర్త కాలంలో. అది అతని తపన శక్తి అనమాట. అతను అక్కడ అర్చన చేసుకుంటున్నాడండి. చేస్తున్నప్పుడు ఈయన ఎప్పుడైతే నీటి ప్రవాహం ఆపాడో దాంతో ఈ జలం అనేది అవతల వైపు, అంటే ఒకవైపు వెళ్లాల్సిన జలం ఇంకోవైపు వెళ్ళిందండి. దానివల్ల ఆ శివలింగాలన్నీ కూడా నీట మునిగిపోయినాయండి. దాంతో రావణుడికి కోపం వచ్చి ఎవరు చేశారు ఈ పని అని అడిగాడు. అక్కడ కార్తవీర్యార్జునుడే రాజు ఉన్నాడు, మహారాజా అని చెప్పారు రావణుడు అనుచరులు. అక్కడికి వెళ్ళి రావణుడు అతనితో యుద్ధానికి పిలిచాడండి. ఆ కార్తవీర్యార్జునుడు సునాయాసంగా తన 1000 చేతులతో రావణుడిని పట్టుకుని తీసుకెళ్ళి ఈడ్చుకుంటూ వెళ్ళి తన చెరసాల్లో బంధించాడు. ఈ విషయం తెలిసినటువంటి బ్రహ్మదేవుడు, పులస్య బ్రహ్మ ఇద్దరూ కూడా వచ్చి కార్తవీర్యార్జునుడిని నచ్చ చెప్పారండి. అప్పుడు ఆ కార్తవీర్యార్జునుడు, రావణ ఇప్పటికి నేను విడిచిపెడుతున్నాను, ఇంకొకసారి ఎప్పుడూ కూడా ఇలా రాకు అని చెప్పి వదిలిపెట్టాడు. అప్పుడు ఈ కార్తవీర్యార్జునుడి నుంచి బయటపడి రావణుడు బ్రతుకు జీవుడా అనుకున్నట్ట. తర్వాత ఈ కార్తవీర్యార్జునుడు ఇలాగే చక్కగా పాలిస్తున్నాడు. ఒకనాడు ఆయన వేటకు వెళ్ళాడండి. వేటకు వెళ్ళి బాగా దాహం వేస్తోంది, ఆకలి వేస్తోంది, పరివారంతో వెళ్ళాడండి. ఇక్కడ జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమ ప్రాంతానికి రాగానే పరివారాన్ని బయట ఉంచి మహర్షికి వెళ్ళి నమస్కారం పెట్టి, అయ్యా కాస్త జలం ఏమన్నా ఇప్పిస్తారా, దాహంగా ఉంది అన్నట్టు. ఆయన అన్నట్ట, మహారాజా మీలాంటి మహానుభావులు వచ్చారు, మీరు మాకు విష్ణుమూర్తితో సమానం. ఎందుకంటే నా విష్ణు పృథివీపతి అన్నారు కాబట్టి అతిథి అభ్యాగతి స్వయం విష్ణు అంటారు. మీరు వచ్చారు కాబట్టి మీకు జలంతో పాటుగా చక్కటి షడ్రసోపేతమైన భోజనాన్ని ఏర్పాటు చేస్తా అన్నాడు. అనేప్పటికీ ఆయన అన్నట్టు, అయ్యా నేను ఒక్కడే రాలేదు, నా పరివారం అంతా వచ్చింది, ఇదే అడవి, మీరు ఇక్కడ ఏమి ఏర్పాటు చేయగలరు, వద్దండి మాకు మంచినీళ్ళు ఇవ్వండి చాలన్నారు. అంటే ఆయన అన్నాడు, కాదండి నేను ఏర్పాటు చేస్తా అన్నాడు. సరే చూస్తాం ఏం జరుగుతుందో అని ఈయన అలాగే అని బయటకు వెళ్ళి వేచి ఉన్నాడు జలం తాగి. అక్కడ ఈ ఋషి ఏం చేశారు, ఆయన దగ్గర ఒక ధేనువు ఉందండి. ఆ ధేనువు సురభి అంటారు ఆ ధేనువుని. ఆ ధేనువు కామధేనువు యొక్క పుత్రిక అండి. ఆయనకి తపశ్శక్తి వల్ల వచ్చిందండి. ఆ ధేనువు సహాయంతో
చక్కగా మంచి విందు ఏర్పాటు చేశాడు, మంచి దివ్య సౌధాలను ఏర్పాటు చేశాడు, అప్సరస లాంటి స్త్రీలను ఏర్పాటు చేశారు. ఈ రాజుగారు వచ్చేప్పటికి ఈ స్త్రీలంతా కూడా చక్క నాట్యం చేస్తూ గానం చేస్తూ ఆయన్ని చక్క ఆహ్వానించారు. తర్వాత చక్కటి ఆ విందుశాలలు ఏర్పాటు చేశాడు. ఆ విందుశాలల్లో కూర్చొని చక్కటి షడ్రసోపేతమైన భోజనం చేశాడు. ఆశ్చర్యపోయాడు. మహర్షి, ఇటువంటి అడవిలో మీరు ఇటువంటివి ఎలా సృష్టించారు అని అడిగాడు. నా దగ్గర ఒక ధేను ఉందయ్యా, ఆ ధేను సహాయంతో సృష్టించానన్నాడు ఆయన. ఇది మాలాంటి రాజుల దగ్గర ఉండాలి కానీ మీకెందుకండి, మీరు కందమూలాలు తింటారు, మీకు కావాలంటే 1,00,000 గోవులు ఇస్తాను, 1,00,000 సువర్ణాలు ఇస్తాను, నాకు ఇచ్చేయండి అన్నాడు. ఈయన అన్నాడు, మేము బయటకు వెళ్ళి సంపాదించుకోలేమయ్యా, మేము ఋషులం కాబట్టి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం ఇది, దానివల్ల నేను ఇట్లా చక్క తపస్సు చేసుకోవడానికి కోసం నాకు ఇదేనో ఉపయోగపడుతుంది, దాన్ని ఇవ్వలేనన్నాడు. అనేప్పటికీ అతను బలవంతంగా ఏం చేశాడంటే ఆ యొక్క ధేనువుని ఆయన బలవంతంగా ఆ ధేనువుని లాక్కెళ్ళిపోయాడండి ఆ కార్తవీర్యార్జునుడు. ఈ విషయం అంతా కూడా పరశురాముల వారికి తెలుసు. పరశురాముడు అంటే ఆయన పేరు రాముడు అండి. ఈయన ఏంటి శివుడు గురించి ఘోరమైన తపస్సు చేశాడు. తపస్సు చేసే శివుడు మెచ్చి తన తేజస్సుని ప్రవేశపెట్టాడు. అట్లాగే శస్త్రాస్త్రాలు ఇస్తూ ఒక గండ్ర గొడ్డలు ఇచ్చాడండి. ఆ గొడ్డలు పట్టుకు తిరుగుతూ ఉండేవాట. అందుకని ఆయన భార్గవరాముడని అట్లాగే పరశురాముడని అంట మొదలెట్టారు. ఈయన ఇంటికి వచ్చాడండి. జరిగిన విషయమంతా తెలిసింది. ఆయన అనుకున్నట్టు, అవురా, ఆదరించి అన్నం పెడితే తినిపోక నా తండ్రిని ధిక్కరించి హోమధేనువునే తొలగిపోతాడా, మన సంగతి ఎరగడు కావులు అనుకుని ఏం చేశాడంటే ఒక ప్రళయాగ్నిలాగా ఆ కార్తవీర్యార్జునుడు రాజధాని అనేటువంటి మాహిష్మతి నగరానికి వెళ్ళాడండి. ఈ మధ్య బాహుబలి అనే సినిమా వచ్చింది, దాంట్లో మాహిష్మతి నగరం అని చెప్పారు కదండి, అదే నగరం అనమాట. అక్కడికి ఆ మాహిష్మతి నగరానికి వెళ్ళి కార్తవీర్యార్జునుడిని కబురు చేశాడండి. ఈయన ఇక్కడ చింతనిప్పులు కక్కుతూ ఉన్నాడు, కళ్ళతో బాగా తీవ్రంగా చూస్తున్నాడు. ఈ విషయం కార్తవీర్యార్జునుడు తెలిసిందండి. అతను అపహాస్యం చేశాడు. బ్రాహ్మణుడు వెర్రి బ్రాహ్మణుడు, బాలుడు వెబ్రి బ్రాహ్మణుడు, బ్రాహ్మణి కైవడట యుండుట మాని భూపాలులతోట భూరి భవ్యులతోట భయంబు దక్కి కయ్యాలకు వచ్చినాడు, మనమెందిక పాపము లేదు లెండు లెండేల సహింప భూసురుని వేయుడు ఏయుడు గూల్పు మహిమ్మన్ అన్నాడు. అంటే ఏమిటి, ఈ బ్రాహ్మణుడు తనంతట తన యుద్ధానికి వచ్చాడు కాబట్టి అతను చక్కగా సంయమనంగా ఉండాలి, మనలాంటి రాజుల మీదకి యుద్ధానికి వస్తాడా, నరికేసేయండి అని చెప్పాడు. అనేప్పటికీ సేనానాయకులంతా కూడా చతురంగ బలాలతో వెళ్ళారండి. వెళ్ళేసరికి ఆ మహానుభావుడే పరశురాముడు వాళ్ళు మొదట్లో బాణాలు వేశారు, ఆయుధాలు వేశారు, కొంతసేపు సహించాడు. సహించిన తర్వాత ఆయన తన యొక్క గండ్రగొడ్డలు తీసుకుని దొరికిన నరికేశాడు. తర్వాత అనేక శస్త్రాస్త్రాలతో సైన్యాన్ని అంతా కూడా సర్వనాశనం చేసేశాడు. రక్తం ఏరులై పాయిందండి. ఈ విషయం కార్తవీర్యార్జునుడు తెలిసిందండి. ఆయన వెంటనే యుద్ధానికి వచ్చాడండి. వచ్చేసరికి ఈయన 1000 చేతులు నరికేసి అతని శిరస్సును కూడా ఖండించేశాడు. ఈ విషయం తెలిసి ఆ యొక్క కార్తవీర్యార్జునుడి కుమారులంతా కూడా పారిపోయారండి. ఈ పరశురాముడు ఆ ధేనువును తీసుకుని తండ్రి దగ్గరికి వచ్చాడండి. జరిగిందంతా చెప్పాడండి. ఆయన చాలా బాధపడ్డాడు. రాజుని చంపడం తప్పు నాయన, వాళ్ళు పొరపాటు చేసినా కూడా మనం చేయకూడదు, బ్రాహ్మణులకు క్షమ ఉండాలిరా నాయన అని చెప్పాడు. క్షమ కలిగిన సిరి కలుగును, క్షమ కలిగిన వాణి కలుగు, సౌరప్రభయున్ క్షమ కలుగుతోన కలుగును, క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి అన్నాడు. ఆ నారాయణుని మెచ్చుకుంటాడు క్షమ ఉన్నవాడిని. సముద్రం కన్నా కూడా సహనం పెద్దదిరా నాయన, సహనం కలిగి ఉండాలి, క్షమ కలిగి ఉండాలి అని చెప్పాడు. చెప్పి నువ్వు తీర్థయాత్రకి వెళ్ళిరా, రాజుగారిని చంపావు కాబట్టి అని చెప్పాడు. ఈయన తీర్థయాత్రకు వెళ్ళాడు. వచ్చిన తరువాత ఒకరోజు ఏమైందంటే, ఈ జమదగ్ని గారి భార్య పేరు రేణుకాదేవి అనుకున్నామండి. ఈవిడ రోజు కూడా నదికి వెళ్ళేదండి. నదికి వెళ్ళి ఇసుకతో ఒక కుండను తయారు చేశాడు ఆవిడ యొక్క పాతివ్రత్య శక్తితో. ఆ కుండను తయారు చేసి దాంతో జలం తెచ్చి భర్తకి ఇచ్చేదండి. ఒకనాడు ఆవిడ వెళ్ళేసరికి చిత్రరథుడు అనేటువంటి ఒక గంధర్వుడు తన భార్యతోనూ ప్రియురాళ్లతోనూ జలక్రీడలు ఆడుతున్నాడు. ఈవిడ ఒక క్షణం అటు చూసిందండి, మనసు దాంతో పాడైపోయింది. ఆ పాడైపోయిన తర్వాత ఆవిడ మళ్ళీ ఆ కుండని తయారు చేయలేకపోయింది. ఎప్పుడైతే అలా కుండ తయారు చేయలేకపోయిందో ఆలస్యంగా ఇంటికి వచ్చిందండి. జమదగ్ని గారు అడిగారు, ఎందుకు ఆలస్యమైంది? అయ్యో పాప ఎండలో వెళ్ళి వచ్చావు అన్నాడు. అనేప్పటికీ ఈవిడ తల వంచుకుందండి. ఆయన జరిగిందంతా గ్రహించి, నువ్వు చాలా పొరపాటు చేశావు కాబట్టి నీకు మరణమే శిక్ష అన్నాడు. ఇవాళ మనమంతా కూడా పనికిమాలిన టీవీలు, సీరియళ్ళు, సినిమాలు చూసి అనేకమైనటువంటి శృంగారభరితమైనటువంటి చిత్రాలు చూస్తున్నాం, మనసులు పాడు చేసుకుంటున్నాం. ఎక్కడైనా సత్కృత కాలక్షేపం ఉంటే మనం రామండి. అట్లాగే ఎక్కడ కనీసం ఆ యూట్యూబ్లో కూడా అవి చూడడం, పనికిమాలిన ప్రోగ్రాములే చూస్తూ ఉంటాం. మరి మనం ఎంత పాపం చేస్తున్నామో ఆలోచించాలండి, తప్పుగా అనుకోకండి అమ్మా. అట్లా
ఆ శృంగారభరితమైన చూశావు కాబట్టి నీ మనసు పాడైపోయింది అని చెప్పి తన పెద్ద కొడుకుని పిలిచాడు. రే నాయనా, నీ తల్లి పాపం చేసింది, ఆమె శిరస్సు నరికే అన్నాడు. అనేసరికి అమ్మో మాతృహత్య పాపం అన్నాడు. ఇప్పుడు నేను చేయను అన్నాడు. అనేప్పటికి రెండో కొడుకుని పిలిచాడు. ఆయన అన్నాడు నేను కూడా చేయను మాతృహత్య అన్నాడు. మీ అన్నయ్య శిరస్సు కూడా నరకమన్నాడు. అది నరకనన్నాడు. అట్లా నలుగురిని అడిగితే నలుగురు ఒప్పుకోలేదండి. ఈలోగా ఈ పరశురాముడు వచ్చాడండి. అడగటం ఆలస్యం. అలాగే నాన్నగారని ఆ నలుగురు అన్నల్ని అట్లాగే తల్లి శిరస్సును కూడా ఖండించేశాడండి. జమదగ్ని తన పాట పాడించినందుకు సంతోషించి నాయన నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. నాన్నగారు ఏమీ లేదండి, మృతి చెందినటువంటి నా తల్లిని అన్నల్ని బతికించండి అని అడిగాడండి. అడిగేప్పటికీ ఆయన బతికించాడండి. అంటే పరశురాముడికి తెలియదా మాతృహత్య పాపమని? అంటే తన తండ్రి శక్తి ఆయనకి తెలుసు. తల్లి చేసిన పాపం ఎప్పుడైతే ఈయన గండ్రగొడ్డలతో నరికేశాడో ఆ పాపం పోయి మళ్ళీ కొత్త జన్మ ఎత్తినట్టు అయిందనమాట. అట్లాగే అన్నలు కూడా తండ్రిని ధిక్కరించారు కదండి, వాళ్ళకు కూడా కొత్త జన్మ వచ్చిందనమాట. అందుకని పరశురాముల వారు అలా చేశాడు. ఆ చేసిన తర్వాత కొంతకాలం జరిగిందండి. ఈయన ఒకరోజు అడవికి సమిధలు తేవడానికి వెళ్ళాడు. యజ్ఞ సమిధల కోసం వెళ్ళినప్పుడు ఈ కార్తవీర్యార్జున కొడుకులు వచ్చారండి. వచ్చేసి జమదగ్ని అడ్డగిస్తున్నా సరే వినకుండా ఆయన్ని సంహరించి ఆయన శిరస్సు ఖండించేశారు. ఖండించేసి అట్లాగే తర్వాత ఆశ్రమాన్నంతా సర్వనాశనం చేసి వెళ్ళారండి. ఈవిడ తన ఒళ్ళో ఆ శిరస్సును పెట్టుకుందండి. రేణుకాదేవి పెట్టుకుని 21 మార్లు రామా 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 అని బాగా ఆక్రోశంతో అరిచిందండి. అరిచేసరికి ఇది కూడా ఆ పరశురాముడికి వినపడిందండి. ఆయన వచ్చాడు, జరిగిందంతా తెలుసుకుని వెంటనే వెళ్ళి ఏం చేశాడండి, ఆ యొక్క కార్తవీర్యార్జున కొడుకులందరినీ కూడా సంహరించేశాడు. సంహరించి ఊరుకోకుండా 21 మార్లు భూమండలం అంతా కూడా తన గొడ్డల్ని భుజాన వేసుకుని రాజులందరినీ కూడా సంహరించేశాడు. ఆ రోజుల్లో రాజులు ఎలా ఉండేవారంటే బాగా అంటే వీడికి ఎంతసేపు శృంగారం పట్లను ఆసక్తి, భోగాల మీద ఆసక్తి ఉండేది. ప్రజల్ని పట్టించుకునేవాళ్ళు కాదు. అటువంటి రాజులందరినీ కూడా నరికి పారేశాడు. ఈయన వస్తున్నాడు ఏంటండి, ఆడవాళ్లలాగా వాళ్ళు అంటే వస్త్రాలు ధరించి గాజుల శబ్దము చేసేవాళ్ళట. దాన్ని చూసి ఆడవాళ్ళు ఉన్నారు, ఆయన వెళ్ళిపోయేవాట. అట్లా మనకి ఒక కథ ప్రకారం జనక మహారాజును దశరథుడు కూడా అలా దాక్కున్నారంటారు. నిజమబద్ధమో కానీ చరిత్రలో అలా చెప్పారు. కాబట్టి అటువంటి ఆ పరశురాముడు 21 మార్లు భూమండలం అంతా కూడా రాజుని సంహరించాడు. ఒక చోట శమంతక పంచకం అని ఉందండి, ఇప్పుడు కూడా ఉంది మనకి కురుక్షేత్రంలో. అక్కడ తర్పణాలు విడిచాడు, రక్త తర్పణం విడిచాడండి. విడిచిన తర్వాత తండ్రి శిరస్సుని ఆ యొక్క తండ్రి దేహానికి తీసుకొచ్చి అతికించేశాడండి. ఆయన సామాన్యుడు కాదు కానీ విష్ణుమూర్తి అంశ, పైగా శివుడు కూడా తన అంశను ప్రవేశపెట్టాట. అందుకే ఆయనంత అంటే నారాయణాంశ రుద్రాంశ రెండూ కలిసిన ఆయనలో. ఆ తండ్రి పునర్జీవితుడయ్యాడు. ఇప్పటికి కూడా సప్తఋషుల్లో ఒకటిగా ఉన్నాడండి జమదగ్ని. అట్లా తర్వాత ఆయన ఏం చేశాడు, ఒక విరక్తి చెంది భూమండలాన్ని అంతా కూడా కశ్యపుల వారికి దానం ఇచ్చాడండి పరశురాముడు. ఎప్పుడైతే కశ్యపుడికి దానం ఇచ్చాడో ఆయన అన్నట్టు నువ్వు ఇక్కడ ఉండొద్దయ్యా, ఎందుకని మళ్ళీ ఈయనకేమైనా కోపం వస్తే ఎవరినైనా సంహరిస్తాడేమో, నువ్వు నాకు దానం ఇచ్చా కాబట్టి ఇక్కడ ఉండటానికి తగదు అన్నట్టు. అనేప్పటికీ ఆయన కాస్త మందరగిరి అని మహేంద్రగిరి అని ఉందండి, ఆ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుందామని వెళ్ళాట. సముద్రుడేమో మొత్తం అంతా సముద్రం ఉందిట. ఆయన గొడ్డలితో వెనక్కి లాగితే సముద్రం కూడా వెనక్కి జరిగిందండి. అటువంటి శక్తివంతుడు ఆ పరశురాముల వారి. ఇది ఆ యొక్క పరశురాముల వారి చరిత్ర అండి. ఇదే అయిన తర్వాత ఇదే వంశంలో అంటే ఏమిటి, ఇప్పుడు మనం చంద్రవంశ రాజుల గురించి చెప్పుకుంటున్నామండి. గాది గారు కూడా అదే వంశము. మరి ఇందాక మనం అనుకున్నాం ఈ గాదికి ఒక అబ్బాయి పుట్టాడు కౌశికుడు అని. ఆయన ఎవరో కాదండి, విశ్వామిత్రుల వారే. ఈయన కూడా ఏం చేశాడు, మొదట రాజుగా జన్మించినప్పటికీ ఒకసారి వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠుడు ఆతిథ్యం ఇచ్చాడు. ఆయన దగ్గర ఒక దేనువు ఉందండి. ఆ దేనువు నాకు ఇమ్మన్నాడు. ఇవ్వకపోయేసరికి కోపం తెచ్చుకుని సైన్యాన్ని పంపించాడు. వశిష్ఠుడు తన తపశక్తితోనూ ఆ దేనువు శక్తితోనూ కూడా ఆ యొక్క కౌశికుడిని నిగ్రహించేశాడు. దాంతో ఆయన కోపం తెచ్చుకుని తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు. ముందు చెప్పారు కదండి, ఇది మంత్రపోత జలం అనుకున్నాం కదా. క్షత్రియ మంత్రపోత జలమే ఈవిడ తీసుకుంది, బ్రాహ్మణ మంత్రపోత జలం ఆవిడ తల్లి తీసుకుంది, సత్యవతి తల్లి. దానివల్ల అతను ముందు రాజుగా పుట్టినా కూడా తర్వాత బ్రహ్మర్షి అయిపోయాడు. అది ఆ చరిత్ర. ఇదే వంశంలో యయాతి అనేటువంటి ఒక రాజుగారి గురించి చెప్పుకోవాలండి. ఇది కూడా ఒక ముఖ్యమైన చరిత్రేనండి. ఒకరోజు దానవరాజు వృషపర్వుడు అని ఆయన ఉన్నాడు. ఆయన కులగురువుల వారు శుక్రాచార్యులు వారు. ఈ వృషపర్వుని కుమార్తె పేరు శర్మిష్ట. ఈ యొక్క శుక్రాచార్యుల వారి కూతురు పేరు దేవయ్య అనండి. వీళ్ళిద్దరికి కూడా చిన్న కొట్లాట వచ్చిందండి. ఏమైందంటే ఒకసారి వస్త్రాలు ఒకళ్ళు ఆటపాటల్లో బాగానే
జరిగిన తర్వాత ఒకళ్ళ వస్త్రాలు ఒకళ్ళు ధరించారు. ఇద్దరు కూడా పోట్లాడుకున్నట్టండి. ఆ పోట్లాడుకున్నప్పుడు ఆవిడేం చేసిందిట, రాజకుమార్తె నేను నువ్వు మీ నాన్న యాచకుడు, నా దగ్గర జీవించే భిక్షకుడి కూతురివి, నువ్వు నా వస్త్రాలు ధరిస్తావా అందిట. ఆవిడేమంది, దేవయాని నా తండ్రి అనుగ్రహంతోనే మీ నాన్నగారు జీవిస్తున్నారు, నువ్వు బంగారు గొలుసులు దిగవేసుకున్నంత మాత్రాన సునకానికి హవిశుద్ధిగా అర్హత ఉంటుందా, నువ్వు క్షత్రియుల బిడ్డవి, మా నాన్న అనుగ్రహం లేకపోతే మీ నాన్న కూడా ఏమీ చేయలేడు అని చెప్పి ఈవిడ ఈ యొక్క కొట్లాటలో ఆవిడేం చేసింది, ఈ శర్మిష్ఠ రాజకుమార్తె కదండి, సెలికెత్తల్ని పిలిచి దేవయాన్ని ఒక బావిలో పడేయించిందండి. పడేసేసి వస్త్రాలు కూడా లాక్కుని వెళ్ళిపోయిందండి. అదే సమయానికి యయాతి అనే రాజుగారు వస్తున్నాడు. వచ్చినప్పుడు ఈవిడ దీనాలాపాలు చేసింది, కాపాడండి కాపాడండి. అప్పుడు ఆయన ఏం చేశాడు, తన అంగవస్త్రం ఇచ్చేసి ఆ ఉత్తరయం ఇచ్చేసి పైకి లాగాడు, చేయి ఇచ్చి పైకి తీసుకొచ్చాడండి. ఆ చేత్తో పట్టుకున్నాడు కాబట్టి పాణిగ్రహం అయిపోయింది. నాకు శాపం ఉందయ్యా, ఒకప్పుడు కచుడు అని ఒక ఆయన ఉన్నాడు. కచుడు అంటే ఎవరండి, బృహస్పతి కొడుకండి. శుక్రాచార్యుల వారికి మృత సంజీవని విద్య వచ్చాడు, అది నేర్చుకుందామని కచుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఈ దేవయాన్ని ఆయన చూసి మోహించింది. నువ్వు గురుపుత్రికవి, నేను వివాహం చేసుకోనని ఆయన అన్నాడంటే ఆవిడ శపించింది. ఈయన కూడా శపించాడు, నీకు నీ వంశంలో ఉన్న బ్రాహ్మణులతో కాక వేరే క్షత్రియులతో వివాహం అవుతుందని శపించాడు. కాబట్టి మహారాజా ఇవాళ మీరు నన్ను పరిగ్రహం చేశారు, నాకున్న శాపం ప్రకారం మీరే వివాహం చేసుకోమని. సరే అని చెప్పి ఆయన శుక్రాచార్యుల వారి ఇంటి దగ్గర ఆవిడ దిగబెట్టడానికి వెళ్తే ఆయన వీళ్ళిద్దరికి వివాహం చేసేసాడు. ఆ వివాహం అయిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా రాజ్యం వదిలి వెళ్ళిపోతున్నారు. ఎందుకని కుమార్తెకు అవమానం జరిగింది కదండి. అప్పుడు వృషపరువుడు వచ్చి బతిమాలితే, నీ కుమార్తెని దాసిగా చేసుకో, దాసిగా కనుక చేస్తే నా కూతురికి అప్పుడు నేను ఈ రాజ్యంలో ఉంటా అన్నాడు. ఆ శర్మిష్ఠ కాస్త యయాతికి దేవయానికి దాసి అయింది. కొన్నాళ్ళకి ఈ దేవయానికి 3 పిల్లలు పుట్టారు. అందులో పెద్దవాడి పేరు యదువు. ఆ యదువు నుంచి వచ్చింది యదు వంశం అండి. తర్వాత ఈ యొక్క శర్మిష్ఠ కూడా వెళ్ళి యయాతిని బతిమాలింది, అయ్యా నాకు కూడా సంతానం అనుగ్రహించండి, వివాహం చేసుకోండి. రహస్యంగా ఆవిడ వివాహం చేసుకున్నాడు. పిల్లలు పుట్టారు. అందులో ప్రముఖుడు పురువు. ఆ పురువే కొన్నాళ్ళకి కురు అయింది. ఆ కురు వంశం అంటారు కదండి, ఆ దుర్యోధనుడు వీళ్ళదంతా కూడా అదనమాట. అట్లా వచ్చింది ఆ వంశం. తర్వాత కొంతకాలం అయిన తర్వాత దేవయాని విషయం కనిపెట్టింది, శర్మిష్ఠని వివాహం చేసుకున్నాడు. వెంటనే ఆవిడ ఏం చేసిందండి, తన తండ్రికి విషయం తెలియజేసింది. ఆయన కోపం చేసుకుని నువ్వు ముసలివాడి అయిపోవయ్యా అని చెప్పించాడు. చెప్పిస్తే ఆయన అన్నాడు, ఏమయ్యా నీకేమన్నా బుర్ర ఉందా, నేను ముసలివాడిని అయితే నీ కుమార్తె వయసులో ఉన్నది, ఆవిడ నేను ఎలా సంసారం చేస్తా ఉన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, సరే నీ కొడుకుల్లో ఎవడైనా సరే నీ యొక్క ముసలితనం తీసుకుంటే వాళ్ళకి దానపోసేయి, తర్వాత నీ కోరికలన్నీ తీరిన తర్వాత మళ్ళీ నీ యొక్క ముసలితనం నువ్వు తీసుకో అన్నాడు. పిల్లలందరినీ పిలిచి అడిగాడండి. అడిగితే వాళ్ళు ఎవ్వరూ ఒప్పుకోలేదండి. అప్పుడు ఆయన చెప్పించాడు, యదువంశంలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా అంటే రాజబిడ్డలైనప్పటికీ రాజ్యపాలన చేసే అర్హత లేదు అని చెప్పించాడు. ఈ పురువు అనే అబ్బాయి ఒప్పుకున్నాడు, శర్మిష్ఠ కొడుకు. అతనికి అన్నాడు, నీకు చక్క రాజ్యపాలన అధికారం వస్తున్నాను ఆయన అని దీవించాడు. అన్నమాట. అక్కడి నుంచి పురువంశం వచ్చింది. ఇది అయిన తర్వాత మనం ఇవాళ ఇక్ష్వాకు వంశం గురించి రాముడి యొక్క చరిత్ర చెప్పుకుందామండి. రేపు కృష్ణ చరిత్రతో పూర్తవుతుంది. మనువు అనేటువంటి ఆయనకి కొడుకు పేరు ఇక్ష్వాకు. ఆ ఇక్ష్వాకుకి 100 కొడుకులు ఉన్నారండి. వీళ్ళు నికుక్షి, నిమి, దండకుడు అనేవారు హిమాలయ వింధ్య పర్వతం మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని పాలించేవారండి. మిగిలిన వారిలో 25 తూర్పు దిశకు ఏలికలయ్యారండి. మరొక 25 మంది పశ్చిమానికి, మిగిలిన వారు దక్షిణానికి. అట్ట 100 మంది కూడా భారతదేశాన్ని 4 భాగాలుగా చేసుకుని, భారతదేశం అంటానికి లేదు, మొత్తం జంబూ ద్వీపాన్ని వాళ్ళు పాలించేవాళ్ళు. ఒకనాడు ఇక్ష్వాకు ఏం చేసేట, పితృకార్యం కోసం వికుక్షుని పంపాడండి. ఆ రోజుల్లో పితృకార్యక్రమంలో ఎవరు ఏది భోజనం చేస్తే అదే వాడేవారు. మాంసం కూడా ఉపయోగించేవారు, క్షత్రియులు కాబట్టి. ఆయన మాంసం తేవడానికి వెళ్ళాడు. ఒక కుందేళ్ళని పట్టి తీసుకొస్తున్నట్టండి. దాంట్లో ఆకలి వేసి అందులో కొంత భాగం దాన్ని చంపి కొంత భాగం తినేసాడు. దాంతో వశిష్ఠుడు కోపం తెచ్చుకుని శాపం పెట్టేప్పటికి ఆయన దేశభ్రష్టుడు అయ్యాడు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఇక్ష్వాకు ముసలితనం వచ్చేసింది. ఆయన వానప్రస్థం స్వీకరిస్తూ మళ్ళీ ఇతను పిలిచాడు. పిలిచిన తర్వాత వికుష్ఠుడు వచ్చి రాజ్యాన్ని పాలించాడు. ఆయన కుమారుడి పేరు కకుస్తువు. ఆ కాకుస్థ వంశస్థుడు అంటాడు రాముల వారు. ఈ కాకుత్సుడు ఒకసారి దేవతలకి రాక్షసులకి జరిగిన యుద్ధంలో దేవతలకు సహాయం చేశాట. అప్పుడు ఆయనకి ఇంద్రుడు వాహనం అయ్యాటండి. అందుకని ఆయన ఇంద్రవాహనుడు అంటారు. ఇలా కొంతకాలం మనుషులు జరిగిన తర్వాత ఈ కాకుత్సుడి కొడుకు పేరు అనేననుడు అండి. ఆయన కొడుకు పేరు పృథువు అండి. ఈయన కొడుకేం విశ్వగంధుడు. ఈయనకు 5 బిడ్డలు ఉన్నారు. వీళ్లల్లో ముఖ్యుడు యవనాశ్వుడు. ఈ యవనాశ్వుడికి
ఎంతకాలం సంతానం కలగలేదండి. దాంతో బ్రాహ్మణులను పిలిచి యజ్ఞం సిద్ధం చేశాడు. సిద్ధం చేసిన తర్వాత హవిస్సు సిద్ధం చేసి మంత్రపోతే జలం పెట్టారండి. పెడితే ఈయనకి అర్ధరాత్రి పూట బాగా దాహం వేసి ఆ జలం తాగేశాడు. తాగేసేపటికి ఆ జలం తాగడం వల్ల ఈయన పొట్టలోంచి ఒక అబ్బాయి చీల్చుకుని పుట్టాడు. ఆయన్నే మాంధాత అంటారు. ఆ మాంధాత కూడా చాలా గొప్ప శివభక్తుడండి. ఆ మాంధాతకి మళ్ళీ పురుకుచ్చుడని, అంబరీషుడు, ముజ్జుకుందుడని పిల్లలు పుట్టారు. అలాగే 50 మంది స్త్రీలు పుట్టారు. ఆ 50 మంది అమ్మాయిలని కూడా సౌభర్యనాయనికి ఇచ్చి వివాహం చేశాడండి. అదే వంశంలో హరిశ్చంద్రుడు పుట్టాడండి. ఆయనకేమో రోహితుడు అనే అబ్బాయి పుట్టాడు. ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఇదే వంశంలో బాహుకుడు అనే ఆయన పుట్టాడు. ఈ బాహుకుడు ఒక రాజు వేటకు వెళ్ళి మరణించాడు. ఆయనకి ఎంతకాలం సంతానం కలగల. ఒక్క ఆమె మాత్రం గర్భవతి అయిందండి. మిగతా వాళ్ళంతా కూడా పిల్లలు లేరు. ఒకవేళ ఇప్పుడు ఈ పిల్లవాడు పుడితే వాడే తర్వాత రాజు అవుతాడని వాళ్ళు వేషంతో ఏం చేశారు, విషం పెట్టారండి. ఆ విషం పెట్టేప్పటికి ఎవరికి ఆ గర్భవతిగా ఉన్న ఆవిడికి. అప్పుడు ఈ ఔర్వుడు అనే ముని వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు, ఈ పిల్లవాడిని బతికించాడు. ఆ తల్లిని కూడా బతికించాడు. అంటే గరళంతో పుట్టినవాడు సగరుడు. గరము అంటే విషం అండి, గరళమన్నా గరం అన్నట్టు. కాబట్టి ఆ సగరుడు అని ఆయన పుట్టాడు. ఆయనకి 2 భార్యలు. అందరూ ఒక భార్యకి 66,000 మంది పిల్లలు పుట్టారు. ఒక భార్యకి ఒకే అబ్బాయి పుట్టాడు. ఈ 66,000 మంది కూడా తండ్రి చెప్పినట్టు వినేవాడు. ఈయన ఒకసారి 100 అశ్వమేధయాగాలు చేద్దాం సంకల్పం పెట్టుకుని 99 చేశాడండి. 100 అశ్వమేధయాగం చేస్తూ ఉండగా ఇంద్రుడు ఏం చేశాడు, 100 అశ్వమేధయాగాలు చేసి ఇంద్ర పదవి పోతుందని భయపడి యాగాశ్వాన్ని అపహరించాడు. అపహరించి కపిల మహర్షి ఆశ్రమంలో దాచాడు. ఈ 66,000 మంది కూడా ఆ యాగాశ్వం కోసమని ఆ ఇంద్రుడిని తరుముతూ వెళ్ళారండి. ఈయన ఏం చేశాడు, ఆ కపిల మహర్షి ఆశ్రమంలో గుర్రాన్ని కట్టేసి అదృశ్యమైపోయాడు. వీళ్ళు ఏం చేశారు, భూమి లోపలికి వెళ్ళిపోయిన అదృశ్యమయ్యాడు కాబట్టి భూమి అంతా కూడా కన్నం చేసేసారండి. దాంట్లోంచి లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ యాగాశ్వం కనిపించింది. ఈ కపిల మహర్షే అశ్వం దొంగిలించాడు అనుకుని ఆయన మీద కత్తులు ఎత్తారండి. ఆయన ఒకసారి కళ్ళు తెరవంగానే వాళ్ళంతా భస్మం అయిపోయారండి. అంటే నిజానికి ఋషులు ఎవరిని భస్మం చేయరు అన్యాయంగా. వీళ్ళ చేసిన పాపం అనమాట. ఒక ఋషి మీద కత్తులు ఎత్తడం వల్ల వాళ్ళు అలా భస్మం అయిపోయారు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆ సగరుడికి ఇంకో కొడుకున్నాడు కదని అతని పేరు అసమంజసుడు. ఈ అసమంజసుడు ఏం చేశాడట, పరమ దుర్మార్గుడు. అయోధ్యలో ఉన్న పిల్లవాళ్ళందరినీ తీసుకెళ్ళి నదిలో పారేసేవాడు, సరయూ నదిలో. వాళ్ళంతా కూడా అయ్యో ఇట్లా చేస్తున్నాడని చెప్పి రాజుగారికి చెప్పారు. ఆయన రాజ్యభ్రష్టుడుగా అని చెప్పి అతన్ని తరిమేశాడండి రాజ్యంలోంచి. రాజ్య బహిష్కార శిక్ష విధించాడు. కొంతకాలం అయిన తర్వాత అతను తప్పు తెలుసుకుని తపశ్శక్తితో మళ్ళీ ఆ చనిపోయిన పిల్లలందరినీ తెచ్చి బతికించేసాడు. అలా కొంతకాలం అయిన తర్వాత రాజ్యపాలన అలా జరుగుతూ సగరుడు ఏం చేశాడు, ఈ పిల్లలంతా కూడా నశించిపోయారు కదండి, 66,000 మంది. వాళ్ళందరినీ ఉద్ధరిద్దామని ప్రయత్నం చేశాడు. ఆయన వల్ల కాల. ఆయన యోగాభ్యాసం ద్వారా తనువును వదిలేశాడు. అప్పుడు ఈ అసమంజనుడు అనేవాడు రాజు అయ్యాడు. వీడు రాజు అయిన తర్వాత ఇతను కూడా ప్రయత్నం చేశాడు, కానీ అతని వల్ల కాలేదు. అంటే తన యొక్క పెదనాన్నల్ని బతికిద్దామని, అంటే వాళ్ళకి ఎట్టయిన ఉత్తమ గతులు కల్పిద్దామని ప్రయత్నం చేశాడు. అతని వల్ల కాల. అప్పుడు అతని కొడుకు పేరు అంశుమంతుడండి. ఈయన పరమ సాధువు, దయాళు. తాతగారి కోరికతో అతను ఏం చేశాడంటే, తాతగారి విషయం తెలుసు అతను జరిగిందంతా. వెళ్ళి అతను కపిలుడిని బతిమాలుకున్నాడు. ఆ బతిమాలుకున్న తర్వాత ఆయన చెప్పాడు, నాయన నీ యొక్క అంటే నీ పితృదేవతలు తరించాలంటే గంగా జలం అంటే స్వర్గం నుంచి ఆ గంగ వచ్చి భూమి మీద పారాలరా. అలా పారితే వీళ్ళంతా కూడా ఉత్తమ గతులు పొందుతారు అని చెప్పారు. చెప్పేప్పటికి ఈయన ఘోరమైన తపస్సు చేశాడండి గంగ గురించి, బ్రహ్మ గురించి. ఆ గంగ ఒప్పుకుంది, కానీ నన్ను భరించడం కష్టమయ్యా, ఎవరైనా భరించే ఉంటే వాడిని చూడమని అనేప్పటికీ ఈయన పరమశివుడిని ప్రార్థించాడు. ఆ పరమశివుడు అలాగే నేను గంగని భరిస్తా అన్నట్ట. అనేప్పటి గంగ చాలా వేగంగా వచ్చిందండి. అప్పుడు గంగ ఏమిటంటే యవనంలో ఉంది. నన్ను శివుడేం భరిస్తాడే అనుకుంది ఆవిడ. శివుడు తన జడలన్నీ కూడా వ్యాపింపజేసి ప్రపంచమంతా గుట్టంతో నింపేసేట్టున్న జడలతో నింపేసి ఆ గంగని కాస్త బంధించేశాడు. మళ్ళీ భగీరథుడు ఆయన గురించి తపస్సు చేశాడు. చేస్తే అప్పుడు ఒక పాయను వదిలిపెట్టాట. ఆ వదిలిపెడితే ఆ గంగ వస్తుందిటండి. వస్తూ ఉంటే ఈయన ముందు రథంలో వెళ్తున్నాడు కనుక గంగ వస్తుందండి. దారిలో జహ్రు అనేటువంటి ఋషి ఉన్నారండి. ఆయన ఆశ్రమంలో ముందుగా వెళ్తూ ఆశ్రమం అంతా కూడా ముంచేసిందిటండి. ముంచేసరికి ఆయన కోపం వచ్చి గంగ అంతా తాగేసేటండి. అప్పుడు ఈయన బతిమాలాడు భగీరుడు. బతిమాలేసరికి ఆయన నోట్లో విడిచిపెడితే ఎంగిలవుతుంది కాబట్టి చెవుల ద్వారా విడిచిపెట్టాడు. అప్పటి నుంచి ఆ గంగని జాహ్నవి అంటారు. అంటే జమును మహర్షి చెవు నుంచి పుట్టింది కాబట్టి. అట్లా కొంతగా జరిగిందండి. అట్లా వెళ్ళిన తర్వాత ఈ గంగ వెళ్ళి ఆ యొక్క భస్మరాసుల మీద నుంచి వెళ్ళిందండి, ప్రవహించి. దాంతో 66,000 మంది కూడా ఉత్తమ గతులు పొందారండి. అలా భగీరథుడు
అంటే ఏంటి, మనకి మొక్కవోని ప్రయత్నం చేస్తే ఎటువంటి పనైనా సాధించవచ్చని మనకి నిరూపించాడండి ఆ మహానుభావుడు. అదే వంశంలో తర్వాత పృథశ్రవుడు అనే రాజుగారు ఉన్నారు. ఆయనకు అజ మహారాజు పుట్టాడండి. ఆయనకు దశరథుడు అనే మహారాజు కొడుకుగా పుట్టాడు. ఇదే వంశంలో ఇంకా రఘు అని గొప్ప రాజుగారు కూడా ఉన్నారు. అందుకని రఘువంశం అంటారు. ఈ దశరథ మహారాజుకి ఎంతకాలం కూడా పిల్లలు పుట్టలేదండి. అప్పుడు ఆయన పుత్రకామేష్టి యాగం చేస్తే ఆ యజ్ఞపురుషుడు ఇచ్చినటువంటి ఆ క్షీరాన్న పాయసాన్ని తన 4 భార్యలకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ యొక్క కౌశల్య అనేటువంటి మొదటి భార్యకి రాముడు పుత్రుడిగా పుట్టాడండి. అలాగే సుమిత్రకేమో లక్ష్మణుడును శత్రుఘ్నుడు పుట్టాడండి. కైకకేమో భరతుడు పుట్టాడండి. ఈ చరిత్ర అంతా కూడా వాల్మీకి మహర్షి చక్కగా మనకు అందించారండి. ఈ దశరథ మహారాజు గారికి 3 భార్యలు అనుకున్నాం కదండి. వీళ్ళంతా కూడా వీళ్ళకి పుట్టినటువంటి రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు పెద్దవాళ్ళు అవుతున్నారండి. 100 మీసాల వయసు వచ్చిందండి. ఒకరోజు విశ్వామిత్రుల వారు వచ్చారు. రాజుగారు గౌబా వెళ్ళి ఆదరించాడు. అయ్యా మీకేం కావాలి చెప్పండి, నేను చేస్తా అన్నాడు. ఏమయ్యా నువ్వు నేను అడిగింది చేస్తావా అన్నాడు. అలాగేనండి అన్నాడు. మాట తప్పవుగా అంటే తప్పనన్నాడు. ఏమీ లేదయ్యా, నీ కొడుకైనటువంటి రాముణ్ణి నా వెంబడ పంపించు, నేను ఒక యాగం చేస్తున్నాను, ఆ యాగ సంరక్షణార్థం నీ బిడ్డను పంపించమన్నాడు. పంపించమంటే ఆయన అన్నాడు, నా పిల్లవాడు 100 మీసాల వాడు, ఇతను ఇంకా ముక్కు పచ్చరారు లేదు, ఇటువంటి పిల్లవాడిని పంపించలేని, కావాలంటే నేను వస్తా అన్నాడు. నీ సూర్యవంశానికి కళంకం తెస్తున్నావయ్యా, నువ్వు రావద్దు, నువ్వు రావక్కర్లేదు, నేను వెళ్ళిపోతున్నాను, ఇక్కడి నుంచి మీ సూర్యవంశం వాళ్ళంతా అసత్యవాదులు అని చెప్పి నేను చెప్తానన్నాడు. అనేసరికి వశిష్ఠుల వారు ఈ దశరథుడిని పక్కకు పిలిచి, ఈయన విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు, ఆయనే తలుచుకుంటే రాక్షసులను సంహరించగలడు. ఈ రాముడు గనక అక్కడికి వెళ్ళాడంటే చక్కగా అనేకమైనటువంటి యుద్ధ తంత్రాలు నేర్చుకుంటాడు. నా దగ్గర చక్కగా వేద విద్యలు నేర్చుకున్నాడు, ఆ విశ్వామిత్రుడికి యుద్ధ విద్యలు నేర్చుకొస్తాడు, పంపించు అని చెప్పాడండి. అప్పుడు ఈయన ఏం చేశాడు, రాముడితో పాటు లక్ష్మణుడు కూడా తీసుకెళ్ళండి అని ప్రార్థించాడు. ప్రార్థిస్తే ఆ ఋషి ఒప్పుకున్నారండి. అలా వాళ్ళు వెళ్ళారండి. దారిలో తాటకిని సంహరించారు. అట్లాగే మారీచుడనే వాడిని రాముడు వేసిన బాణం దెబ్బకి వాడు సముద్రం మధ్యలో పడ్డాడండి వెళ్ళి. ఈ యొక్క సుబాహుడు అనేవాడు మరణించాడండి. తర్వాత యాగన సంరక్షణ అయిపోయిందండి. విశ్వామిత్రుడు మిథిలానగరం వెళ్తూ రామలక్ష్మణులు కూడా తమ వెంబడి తీసుకెళ్ళాడండి. అక్కడ జనకుడు అనే రాజుగారు ఆ మిథిలా నగరాన్ని పాలిస్తున్నాడు. ఆయన కుమార్తె పేరు జానకి అండి. ఈవిడికి స్వయంవరాన్ని ప్రకటించారు. ఆ స్వయంవరం ప్రకటించి ఎవరైతే శివధనస్సు ఎక్కువ పెడతారో వాళ్ళకిచ్చి వివాహం చేస్తా అన్నాడండి. అనేసరికి ఏమైందిట, ఎవరూ కూడా శివధనస్సును ఎక్కువ పెట్టలేకపోయారండి. రాముడు ఆ విల్లుని అందుకుని అళ్ళెత్రాటు బిగిస్తున్నట్టండి. ఈలోగా అది కాస్త ఆయన యొక్క శక్తికి అది విరిగిపోయిందిటండి. దాంతో ఆ సీతమ్మ వచ్చి రాముడి మెడలో వరమాలు వేసిందండి. ఆయన అడిగేట జనకుడు, మా యొక్క అమ్మాయిని వివాహం చేసుకో రామచంద్ర అంటే ఆయన అన్నట్ట, నా ధర్మం ప్రకారం నేను చేశాను క్షత్రియుడిగా, కానీ నా తండ్రి అనుమతి లేకుండా నేను వివాహం చేసుకున్నాను. ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అమ్మా నాన్నల అనుమతితో పని లేదండి, వాళ్లే పెళ్లి చేసేసుకుంటున్నారు. కానీ రామచంద్రుడు అంత శక్తివంతుడై ఉండి కూడా రాసబిడ్డై కావాలంటే ఎంతమందిని వివాహం చేసుకోగలిగి కూడా ఆయన మా నాన్నగారు అనుమతి కావాలన్నాడు. అది రాముడు అనమాట. తర్వాత దశరథుల వారిని కబురు పంపించారు, ఆయన వచ్చారు. తర్వాత రాముడికి లక్ష్మణుడికి భరతుడికి శత్రుఘ్నుడికి కూడా ఈ యొక్క జనకుడికి ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు కుశధ్వజుడు. ఆయనకి ఏంటంటే మాండవి శృతకీర్తన 2 కూతుళ్ళు ఉన్నారు. ఈ జనకుడికి సీత తర్వాత ఇంకొక కూతురు ఉందండి, ఆవిడ పేరు ఏమిటంటే ఊర్మిళండి. ఈ రాముడికి లక్ష్మణుడికి సీతని ఊర్మిళని ఇచ్చి వివాహం చేశారు. మాండవినేమో భరతుడికి, శృతకీర్తనేమో శత్రుఘ్నుడికి ఇచ్చి వివాహం చేశారండి. వీళ్ళంతా కూడా ఆనందంగా అయోధ్యకు బయలుదేరారండి. బయలుదేరుతూ ఉండగా పరశురాములు వారు వచ్చారండి. ఏమయ్యా, రాముడు అంటే నువ్వేనా? ఈ భూమి మీద నేనో నువ్వు ఒకడే ఉండాలి, శివధనుస్సుని ఎక్కిపోయి విరిచావుట కదా, శివుడంటే నాకు దైవము, నేను తపస్సు చేసి ఆయన మెప్పించాను, నా గురువు దైవం అయినా ఆయన ధనస్సు విరిచావు కాబట్టి నువ్వు అంత శక్తివంతుడైతే వైష్ణవ ధనస్సు కూడా విరవమని చెప్పి ఆ ధనస్సు ఇచ్చారండి. రాముడు ఆ ధనస్సు అందుకుంటున్నట్టండి. అందుకుంటుండగానే శక్తి అంతా కూడా ఆ పరశురాముడిలోంచి రాముడిలోకి ప్రవేశించిందండి. అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు, ఇక నా అవతార పరిసమాప్తమైంది, రాముడే ఇంకా భూమండలంలో ధర్మాన్ని రక్షిస్తాడని అనుకుని నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడండి. వీళ్ళంతా కూడా అయోధ్యకు వచ్చారండి. రాముడికి పట్టాభిషేకం చేద్దామని చెప్పి ఈ యొక్క దశరథుల వారు ప్రయత్నం చేశారండి. ఈ విషయం అంతా కూడా మందర అనేటువంటి దాసీది కైకకి చెప్పిందండి. ఈ కైక స్వతహాగా రాముడు అంటే మహా ఇష్టం అండి. రాముడు కూడా తన తల్లుల్ని 3 కూడా సుమిత్రమ్మ, కైకమ్మ, కౌసల్యమ్మ అనేవాటి కానీ వేరే భావంతో చూసేవాడు కాదు. ఈ కైక ఎప్పుడైతే మందర చెడ్డమాటలు చెప్పడం వల్ల విని ఏం చేసిందంటే
2 వరాలు కోరింది దశరథుడిని. ఒకటేమో 14 సంవత్సరాల పాటు రాముడు అడవికి వెళ్ళాలి, భరతుడు రాజు అవ్వాలి. ఈ వార్త ఎప్పుడైతే ఇవిడు ఇలా అడిగిందో వెంటనే ఆ దశరథుల వారు సృహద పడిపోయారండి. కైక రాముడి కబురు పంపించింది, మీ నాన్నగారు నాకు 2 వరాలు ఇస్తాన్నాడు, వరం ప్రకారం నువ్వు వనవాసానికి వెళ్ళాలి, అట్లాగే ఈ యొక్క భరతుడేమో రాజు అవ్వాలి అని చెప్పింది. చెప్పేప్పటికీ అలాగేనమ్మా అన్నాడు. కనీసం ఏం అడగలేదండి. అది రాముడు గొప్పతనం అనమాట. నాన్నగారు చెప్పారు అలాగే వెళ్ళిపోతా అన్నాడు. వెంటనే నారచీరలు ధరించాడండి. అప్పుడు లక్ష్మణుడు సీత కూడా ఆయన అనుసరించారు. వీళ్ళంతా కూడా బయలుదేరి వెళ్తుంటే అయోధ్య ప్రజలంతా వచ్చారటండి. అక్కడ శృంగిబేరపురం అనే ప్రాంతానికి చేరుకున్నారండి. చేరిన తర్వాత అక్కడ గుహుడైన ఆయన ఆతిథ్యం ఇచ్చాడు వీళ్ళకి. తర్వాత తన పడవలో గంగను దాటించాడండి ఆయన. వీళ్ళు అలా అక్కడి నుంచి బయలుదేరి అరణ్యానికి వెళ్ళిపోయారండి. అక్కడ చిత్రకూటం అనే ప్రాంతంలో కొంతకాలం గడిపారు. అనేక ముని ఆశ్రమాలు దర్శించారు. దర్శించిన తర్వాత దండకారణ్యాన్ని చేరారండి. అక్కడ పర్ణశాల వేసుకుని ఉన్నారటండి. ఉండేప్పటికీ రావణుడి యొక్క చెల్లెలు ఉందండి. అమ్మాయి పేరు శూర్పణఖ. శూర్పణఖ అంటే నఖము అంటే ఏమిటంటే గోల్డ్ అండి. శూర్పము అంటే చాటలంత గోల్డ్ ఉంటాయండి. ఎంత భయంకరంగానూ ఉంటుందన్నమాట ఆవిడ. గోల్డే చాటలంత ఉంటే మనిషి ఎట్లా ఉంటుంది. ఆవిడ ఏం చేసింది, రాముడిని చూసి మోహించిందండి. మోహించి నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, నాకు భార్య ఉంది, నా తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు, నేను చూసావా నల్లగా ఉన్నాను, నా తమ్ముడేమో చక్కగా ఎర్రగా ఉన్నాడు, భార్య లేదు అతని దగ్గర, అతన్ని చేసుకో అన్నాడు. అనేప్పటికి అటు వెళ్ళింది. అటు వెళ్తే ఆయన అన్నాడు, నువ్వు కూడా దాసి అవ్వాలి, నేను రాముడికి సీతకి దాసుడిని అన్నాడు. దాంతో కోపం తెచ్చుకుని వీళ్ళందరికీ మధ్యలో సీత వంట వల్ల వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్న సీతను చంపబోయిందండి. అంటే రాముల వారు సైగ చేశారు. చేయంగానే ఆ లక్ష్మణ శూర్పణఖ ముక్కు చెవులు కోసేశారండి. కోసేస్తే ఆ దుర్మార్గురాలు ఏడుస్తూ వెళ్ళి కరదోషంలోనే ఉన్నారండి. వాళ్ళకి చెప్పిందండి. వాళ్ళు 14,000 మందితో కలిసి వచ్చారండి. వచ్చేప్పటికి వాళ్ళందరినీ కూడా కేవలం ఒక్క బాణంతో రాముల వారు సంహరించేశాడండి. అది రాముడి యొక్క గొప్పతనం అండి. ఈ శూర్పణఖ ఏడుస్తూ వెళ్ళి సీతాదేవి సౌందర్యం గురించి చెప్పిందండి. రావణుడికి చెప్పి ఆ సీతని నీకు తీసుకొచ్చి అప్పగచెబుదాం అనుకున్నాను, రాముడు లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోయించేశారు, కాబట్టి నువ్వు వెళ్ళి వెంటనే సీతను తెచ్చుకో, లేకపోతే నీ జన్మ వృధా అని చెప్పిందండి. ఈ రావణుడు బయలుదేరి మారీచుడి దగ్గరికి వచ్చాడండి. మారీచుడు అన్నారు, ఒరేయ్ నీకు పోయే కాలం వచ్చింది, మేనరుడేనండి రావణుడు, అందుకే ఇక్కడికి వచ్చావు. రాముడు నూనూగు మీసాల వయస్సులో నా తల్లిని చంపేశాడు, నా అన్నను చంపాడు, ఆయన కొట్టిన బాణం దెబ్బకి నేను వెళ్ళి సముద్రంలో పడ్డాను, మరి నువ్వు ఇవాళ మొన్నే 14,000 మంది రాక్షసుల్ని ఒక్క బాణంతో చంపాడు, అటువంటి రాముడిని నువ్వు జయిద్దాం అనుకున్నావు, తప్పు అన్నట్ట. సరే నువ్వు మాయలేడిలాగా వెళ్ళి మోసం చెయ్యి, అప్పుడు నేను సీతను ఎత్తికెళ్తా అన్నాడు. ఈయన ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే చంపేస్తానంటే, మరి నీ చేతిలో చావటం కన్నా ఆ రాముడి చేతిలో చనిపోతే నాకు కనీసం ముక్తి వస్తుందని చెప్పి ఆయన ఒప్పుకున్నట్ట. ఒప్పుకున్న తర్వాత మారీచుడు మాయలేడిలాగా వెళ్ళాడండి. ఆ మాయలేడిని నిజమైన లేడి అనుకుని భ్రమించి ఆ సీతాదేవి అందిట రాముడిని తెచ్చిపెట్టమని రాముల వారు ఏం చేశారు, ఆ మాయలేడిని తేవడానికి వెళ్తూ లక్ష్మణుడిని కాపలా పెట్టి వెళ్ళారండి. ఈ కొంతసేపు అయిన తర్వాత ఈ మారీచుడు ఏం చేశాడు, మాయలేడి కదండి, అరుస్తున్నట్ట, హా సీత హా లక్ష్మణ అని. రాముడు ఆపదలో ఉన్నాడు అనుకుని ఆ సీతాదేవి లక్ష్మణుడిని పంపించిందండి. లక్ష్మణుడిని వెళ్ళమంది. ఆయన వెళ్ళనంటే, నువ్వు నన్ను వివాహం చేసుకుందాం అనుకుంటున్నావా ఏమిటి, మీద చనిపోతే అందిట. చాలా బాధపడి ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ రావణాసురుడు వచ్చి సీతమ్మని అపహరించాడు. జటాయువుని ఆయన అడ్డం పడ్డాడు. ఆయన కాస్త రావణుడి ఖడ్గానికి బలైపోయాడు. జటాయువుకు దహన సంస్కారం జరిపారండి రామ లక్ష్మణుడు. సీతాన్వేషణ సాగిస్తూ వాళ్ళు కిష్కిందకి చేరారండి. అక్కడ ఋష్యమూక పర్వతం అనే పర్వతం ఉందండి. ఇక్కడ సుగ్రీవునితో స్నేహం చేసి ఆ సుగ్రీవుని భార్యను హరించినటువంటి వాళ్ళని నేల కూర్చారండి. తర్వాత సుగ్రీవుణ్ణి వానరాజుగా చేశారండి. సీతాన్వేషణకు హనుమంతుని పంపారండి. అందరూ కూడా అన్ని దిక్కులకి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేసారండి. కానీ దక్షిణ దిక్కుకు హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు వీళ్ళంతా వెళ్ళారు. వాళ్ళు తిరిగి రాలేదండి. వాళ్ళు అనుకున్నారు సమయం దాటిపోయిందండి వాళ్ళకి. వాళ్ళు ఒక గుహలో చంద్రప్రభాను కావుడు ఉంటుందండి. ఆ గుహలో వాళ్ళు చిక్కిపోయారండి. చిక్కిపోయిన తర్వాత ఒక 2 నెలల కాలం గడిచిపోయింది. ఇప్పుడు వెళితే సుగ్రీవుడు ఏమన్నాడు, సుగ్రీవ ఆజ్ఞ అంటే మీరరానికి లేదండి, 1 నెల రోజుల్లో మీరు సమాచారం చెప్పాలి, లేకపోతే మీ శిరస్సు ఖండిస్తా అన్నాడు. ఎట్లాగో మనం మరణమిస్తామని ఆవిడని ప్రార్థించారు. అమ్మ మాకు దారి చెప్పమంటే ఆవిడ కాస్త తన తపశ్శక్తితో వీళ్ళనందరూ కూడా ఆ దక్షిణ సముద్రం, మన హిందూ మహాసముద్రం అంటాం కదండి, అక్కడ ఒడ్డుకు పంపించింది. అక్కడ చేరారు. చేరిన తర్వాత సంపాతి అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, గద్ద. ఈ గద్ద తమ్ముడే జటాయువు. వీళ్ళు మాట్లాడుకుంటుంటే వచ్చి విన్నాడు. జటాయువు చనిపోయాడని తెలుసుకుని అయ్యో బాధపడి మీరేం చేస్తారంటే, మీరు జరిగిందంతా చెప్పమన్నాడు. చెప్పారు. చెప్తే నా తమ్ముడు రామకార్యంలో చనిపోయాడు కాబట్టి నేను కూడా చెప్తానని దూరం అంతా చూస్తే లంకలో సీతమ్మ ఉందని తెలుసుకున్నాడు ఆయన. తెలుసుకుని చెప్పాడండి. చెప్పేప్పటికీ
తనకు ఆశ్చర్యకరంగా ఈ యొక్క సంపాతికి చిన్నతనంలో రెక్కలు కాలిపోయినాయండి. రాముడు గురించి ఆయన సహాయం చేయటం వల్ల ఆయన రెక్కలు తిరిగి వచ్చినాయట. అంటే రామా అని పేరు తలుచుకుంటే అంత పుణ్యం అంటే. అట్లా అయిన తర్వాత వీళ్ళంతా సముద్రం ఎలా దాటాలనుకున్నారు. ఎవ్వరూ చెబుతున్నారు 10 యోజనాలు వెళ్తాం, 20 యోజనాలు 30 యోజనాలు చెబుతున్నారు. హనుమంతుడు మాత్రం రామనామ స్మరణలో ఉన్నాడే. మనం దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ప్రతివాడికి కూడా సందేహం ఉంటుంది. ఏ పనైనా చేయగలమా, ఇది కష్టం కదా అంటే కెన్ ఐ డూ ఇట్ అంటారు దాన్ని. అంటే నేను చేయగలనా. కానీ మనం ఆత్మవిశ్వాసంతో నేనే చేయగలను, ఎస్ ఐ కెన్ డూ ఇట్, నేనే చేయగలను అనుకుంటే పని సాధించగలం. ఈ హనుమంతుడి యొక్క శక్తి జాంబవంతుడికి తెలిసాడు. ఆయన హనుమంతుడు దండకం చదివిన తర్వాత హనుమంతుడితో చెప్పాడు, నీ అంత శక్తివంతుడు లేడయ్యా, ఋషుల శాపం వల్ల నువ్వు నీ యొక్క శక్తి గురించి మర్చిపోయావు అని చెప్పినప్పుడు హనుమంతుడు విశాలమైన దేహం పెంచాట, ఆకాశం అంత అయ్యాటండి. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆకాశం అంత అయ్యాడా అని కాదు, అక్కడ ఆయన ఆత్మవిశ్వాసం ఆకాశం అంత అయింది. అప్పుడు ఆయన యొక్క సముద్రాన్ని దాటి వెళ్ళాడండి. దారిలో మైనాకుడు వచ్చాడు ఆతిథ్యం ఇద్దామని. కేవలం చెయ్యి అట్లా పెట్టి ఆంచి వెళ్ళిపోయాట. అంటే ఏంటి, కార్యసూర్యుడు మధ్యలో విశ్రాంతి తీసుకోడండి. అట్లా తర్వాత దారిలో సురస అని ఒక నాగమాత వచ్చిందండి. ఆవిడ ఏం చేసి నిన్ను మింగేస్తానని ఈయన చాలా తెలివిగా ఆవిడ దేహం పెంచినప్పుడు ఆ నోరు పెంచిందట. సూక్ష్మంగా మారిపోయాయన ఆవిడ నోట్లో వదిలి బయటకు వచ్చేసాడు. అమ్మ నీ కడుపులోకి వెళ్ళొచ్చాను, నన్ను వదిలిపెట్టన్నాడు. ఆయన నీ కార్యం సిద్ధిస్తుందని ఆవిడ దీవించింది. తర్వాత ఒక జలరాక్షసు ఉంది, ఛాయాగ్రాహక అంటారు. అంటే నీడను బట్టి సముద్రంలో లాగేస్తుంటాడు. ఇప్పటికి మనకు కూడా బెర్ముడా ట్రయాంగిల్ ఉందండి. ఇక్కడ ఏదైనా ఓడ కానీ విమానం కానీ వెళ్తే అది కాస్త టండి మునిగిపోతుందట. అట్లా అంటే అక్కడ రాక్షస శక్తి ఉంటుందన్నమాట. అట్లా ఈ రాక్షస శక్తి లాగేస్తోందట. హనుమంతుడు దాన్ని కూడా చంపేసి లంకకు వెళ్ళాడట. లంకిని అనే ఒక రాక్షసి అడ్డగించిందండి. ఆమెని తన యొక్క ముష్టిఘాతాలతో పడగొట్టాడు. అప్పుడు ఆవిడేంది లంకకి చేటు మూడింది, హనుమా వెళ్ళు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ నిజానికి ఒక యక్షిణి అనమాట, శాపవశాత్తలా ఉంది. తర్వాత ఆయన లంకలో ప్రవేశించి ఆ యొక్క జానకీదేవిని దర్శించాడండి. దర్శించిన తర్వాత అమ్మ నాకు ఆకలిస్తోంది, ఇక్కడ ఫలాలు తింటానని చెప్పి ఆ పక్కనే ఉన్నట్టు అశోకవనంలో ఉంది సీతమ్మ. అశోకవనానికి పక్కనే ఉన్నటువంటి ఆ ఫలాలు ఉన్నటువంటి వనంలో ప్రవేశించి అదంతా కూడా ధ్వంసం చేశాడు. దాంతో రావణుడు ఏం చేశాడు, అనేక మంది రాక్షసులు పంపించాడు. అక్షయ్ కుమారుడు అనేటువంటి రావణుడి యొక్క కొడుకుని సంహరించాడు. తర్వాత ఇంద్రజిత్ అనేవాడు వచ్చాడు, వాడు బ్రహ్మాస్త్రం వేశాడు. నిజానికి బ్రహ్మాస్త్రం హనుమంతుడిని ఏం చేయలేదండి, కానీ ఆయన పట్టుబడినట్టుగా ఉన్నాడు. ఎందుకంటే రావణుడి యొక్క రహస్యాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో అట్టా రావణుడి దగ్గరికి వెళ్ళాడు. రావణుడు అతని హనుమంతుడిని సంహరిద్దామనుకుంటే విభీషణుడు అనేటువంటి రావణుడి తమ్ముడు వద్దు, దూతను చంపకూడదన్నాడు. అప్పుడు తోకకి నిప్పు పెట్టారండి. లంకంతా కూడా ఆయన దగ్ధం చేసేసి తిరిగి వచ్చాడండి. అందుకే ఏమంటారు, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడంటారు అన్నమాట. అట్లా ఒక పని అప్పగిస్తే దాన్ని పూర్తిగా చేయాలి తప్ప అసమగ్రంగా చేయకూడదన్నమాట. వచ్చిన తర్వాత రావణుడి దగ్గరికి వచ్చి చెప్పాట, చూశాను సీతమ్మని అన్నట్టు. ఎందుకంటే సీత అంటే ఏమన్నా అయిందని కంగారు పడతాడేమో అని చూశాను అన్నట్టు. అది హనుమంతుడు గొప్పతనం, మహానుభావుడు. అలా వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా విషయం తెలుసుకుని అందరూ సముద్ర తీరం చేరారండి. దారి ఇమ్మని సముద్రుని కోరారండి. సముద్రుడు ఉలకక పలక్కున్నట్టండి. రాముడు వెంటనే బాణం ఎక్కువ పెట్టాడండి. ఎక్కువ పెడితే అప్పుడు సముద్రుడు వచ్చి స్తుతించాట రాముడిని. కట్టుము సేతువు లంకం జుట్టుము నీ బాణవగ్ని సురవైని తలల్ కొట్టుము నేలంబడ చేపట్టము నీ అబల అధిక భాగ్య ప్రబలన్ అన్నాడు. సేతువు కట్టవయ్యా, నా ధర్మం ప్రకారం నేను దారి ఇవ్వకూడదు, సేతువు కట్టు, నేను మునిగిపోకుండా చేస్తా అన్నాడు. ఇప్పుడు రాళ్ళు వేస్తే తేలుతున్నాయట, కానీ ఒక చోటకి రావట్లే. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడు, రా మా అని 2 అక్షరాలు విడివిడిగా రాశాడు. 2 అక్షరాలు దగ్గరికి వచ్చేసినాడు హనుమంతుడి శక్తి వల్ల. అప్పుడు సేతువు కట్టారండి. కట్టిన తర్వాత వీళ్ళంతా కూడా ఆ లంకని చేరారండి. రావణుడి సోదరుడు విభీషణుడు అన్నాడు, అన్నయ్య ఇప్పటికైనా సీతమ్మని వదిలే, నీకు మృత్యు వస్తుందని చెప్పాట. వినకుండా విభీషణుని ఆ లంకలోంచి తరివేశాడండి. ఆయన వచ్చి రాముడి శరణు వేరాడు. అప్పుడు హనుమంతుడు అన్నాడు, ఈయన తీసుకోవచ్చు, మన యొక్క మన సైన్యంలోకి తీసుకోవచ్చు ఈయన్ని, ఎందుకంటే ఈయన నా తోకని వాళ్ళు నన్ను సంహరించబోతే అడ్డం పడ్డాడు, ధర్మాత్ముడిన అని చెప్పాట. అప్పుడు రాముడు హనుమంతుడి మీద నమ్మకంతో విభీషణుడు తీసుకున్నాడండి. తర్వాత ఈ మతగజం ఎట్టా అయితే ఒక సరోవరంలో ప్రవేశించి మొత్తం కూడా అల్లకల్లోలం చేస్తుందో అట్ట వానర యోధులంతా కూడా లంకంతా కూడా అల్లకల్లోలం చేసేశారండి. లక్ష్మణుడి శరాఘాతాలకు అధికాయుడు చనిపోయాడండి. తర్వాత రాముడి చేతిలో కుంభకర్ణుడు ప్రాణాలు వదిలాడండి. అనంతరం ఇంద్రజిత్తు వచ్చాడండి. ఇంద్రజిత్తుడు లక్ష్మణుడి యొక్క బాణాగ్రికి ఆహుతి అయిపోయాడు. రావణుడు వచ్చేటండి, విమానంలో వచ్చేట. వచ్చిన తర్వాత రథంలో ముందు విమానంలో వచ్చి తర్వాత రథం ఎక్కాట. రాముడికి రథం లేదని ఇంద్రుడు ఏం చేశాట,
దివ్యమైనటువంటి రథం ఇచ్చాట. అట్లాగే ఆయనకి అక్షయ తునీరాలు అవి కూడా అగస్త్యుల వారు ఇచ్చారండి. అక్షయ తునీరాలు, బిల్లు అంటే అవన్నీ తీసుకుని రాముడు అప్పుడు రావణుడితో అన్నట్ట, ఒరే రావణ, నువ్వు నేను లేనప్పుడు ఒక స్త్రీని ఎత్తుకుపోవటం కాదురా, నాతో యుద్ధం చేయన్నట్ట అని చెప్పి అనేప్పటికీ రాముడికి యుద్ధం జరిగిందండి. దశసూనుండేసిన విసుకము హృదయంబు దూర వివసుండగుచున్ దశకంధరుడు కూలెను దశవదనంబులు రక్తధారలుగా దొరలన్ అన్నారు. ఎప్పుడైతే ఈయన బాణం వేస్తుంటే ఎంతకీ తగలట్లేట్, వాడి 10 తలకాయల్లో ఒక తలకాయ తెగినా కూడా మళ్ళీ వస్తుందట. అప్పుడు విభీషణుడు చెప్పాట, పొట్టలో కొట్టు, అక్కడ అమృత బాణం ఉందో అన్నట్ట. కానీ రాముడు అన్నట్టు అధర్మం చేయనన్నట్టు. ఇప్పుడు హనుమంతుడు ఏం చేశాడు, వాయుదేవుడు ప్రార్థిస్తే వాయుదేవుడు ఆ బాణం యొక్క దిశ మార్చి ఆ రావణ్ణి పొట్ట మీద కోసేట్టుగా వేశాడు. వేస్తే అతని పొట్ట పగిలి చనిపోయాడు. చనిపోయిన తర్వాత లంకలో హాహాకారాలు చెలరేగినాయండి. రాక్షస స్త్రీలంతా ఏడుస్తూ వచ్చారట. ఆ మందోదరు వస్తుంది. మందోదరు అంటే ఆ రోజులో మహాసౌందర్య రాశండి. ఆవిడ అలా వస్తుంటే ఆవిడ నీడ చూసి రాముడు తల తిప్పుకున్నట్టు. అప్పుడు అదిట ఆవిడ, రామ, పరస్త్రీ నీడ చూసి నా భర్త వెంబడపడతాడు, నువ్వు పరస్త్రీ నీడని గమనించి తల తిప్పుకున్నావు, అందుకేనయ్యా నువ్వు రాముడిని సంహరించావు అందుకే. తర్వాత లక్ష్మణుడు అన్నట్ట, విభీషణుడు రాజుగా చేయబోతూ ఉంటే, అన్నయ్య ఇది బంగారు లంక, ఏంటి ఎన్నిసార్లు దగ్ధం చేసినా మళ్ళీ వచ్చేస్తుందండి దానికి. అంటే పరమశివుడు ఆ విశ్వకర్మను ఆదేశించి తయారు చేసిన నగరం అది. కాబట్టి ఈ బంగారు లంకను మనం అట్టే పెట్టేసుకుందాం, విభీషణుడికి అయోధ్యిచ్చేద్దాం అన్నట్టు. అంటే రాముడు అన్నట్టు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, కన్న తల్లి అట్లాగే జన్మభూమి స్వర్గం కన్నా ఎక్కువ లక్ష్మణ అన్నట్టు. అంటే లక్ష్మణుడికి తెలియక కాదు, మనకి చెప్పించాడు అనమాట. ఉన్న ఊరు కన్న తల్లి అన్నారు. ఇవాళ మన పిల్లలంతా కూడా చాలామంది విదేశాలకు వెళ్తున్నారు, వెళ్ళి అక్కడ నానా కష్టాలు పడుతున్నారు. మన దేశంలో మనకి ఏమున్నా కూడా అదే అమృతం అంటే. అట్లా ఈ రాముడు లోకానికి చెప్పాడండి. తర్వాత ఆ విభీషణుడికి రాజుగా చేశాడు. సీతమ్మ వస్తే అగ్ని ప్రవేశం చేయించాట. ఎందుకని అంటే నిజానికి వేదవతి అనే ఒక స్త్రీ ఉండేదండి. ఆవిడ రాముడిని ఇష్టపడింది. ఆ రావణుడు ఒకసారి ఆవిడ జుట్టు పట్టుకోవడం వలన ఆవిడ దగ్ధమై మళ్ళీ పుట్టిందండి. ఆ వేదవతే సీత రూపంలో లంకలో ఉందిటండి. సీతమ్మ అగ్నిభట్టారకుడు ఇంట్లో ఉందండి. ఆ అగ్ని తీసుకొచ్చిన తర్వాత రాముడు అన్నాడు, లోకానికి ఈవిడ పాతివ్రత్యం తెలియటానికి నేను చేశా, కానీ ఇట్లా ఆవిడ మీద నాకు సందేహం లేదన్నాడు. వీళ్ళతో హాయిగా ఉంటూ ఉండగా రాముడు ప్రజల్ని పాలించాడు. తండ్రి క్రియ రామచంద్రుడు తండ్రుల మరపించి ప్రజలతా రక్షింపం తండ్రుల మరచిది తండ్రి కదా రామచంద్రుడు ధరణిపుడగుచున్. అంటే ఏమిటి, లోకంలో అంతకింత రఘువంశరాజులందరూ గొప్పగా పాలించారు, వాళ్ళందరికన్నా గొప్పగా పాలించేటండి. ఆ రాజ్యంలో దొంగతనం లేచండి, అట్టాగే అబద్ధాలు చెప్పేవాళ్ళు లేట, జారులు లేరట, ఏదన్నా వస్తువు పోగొట్టుకున్నా దొరికేది. అటువంటి చక్కటి రామరాజ్యం అంటేనే గొప్పదండి. అటువంటి రామరాజ్యం చక్కగా ఆ రాముడు పాలన చేస్తున్నట్టండి. ఒకనాడు రాముల వారు ఏం చేసేటండి, ఆయన మారువేషంలో వెళ్ళేటండి. ఆయన అందరు మనకి సినిమాలో ఏం చూపించారంటే భద్రుడు అనే వేగు ఉన్నాడని చెప్పారు, కానీ నిజానికి రామభద్రుడే వెళ్ళేవాట. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి. ఇవాళ మనకి ఏ పాలన ఎలా ఉందో ఎవడు చూసేవాళ్ళు లేడు. ఎక్కడైనా ఒక గవర్నమెంట్ నేను అంటలేదు, అన్ని చోట్ల కూడా అలాగే ఉంటుంది. ఎవరు మారినా ప్రజలు కష్టాలు పడేవాళ్ళు పడుతూ ఉంటారు. కొంతవరకు అంటే కొన్ని గవర్నమెంట్లు కొంత అనుకూలంగా ఉంటాయి, కానీ ఎప్పటికప్పుడు తన యొక్క పరిపాలన గురించి రాముడు తెలుసుకునేవాటండి. అట్లా ఒకరోజు వెళ్తే ఒక రజకుడు ఏం చేశాట, తన భార్యని పుట్టింటికి వెళ్తే అనుమానించాట. వెర్రిరాముడిలాగా నేనేమి లంకలో ఉన్న సీతను వెళ్ళిపోవడానికి నేను వెర్రిరాముడిని కాదన్నట్టు. ఆ విషయం విన్న రాముడు చాలా బాధపడి సీతమ్మని వాల్మీకి ముని ఆశ్రమం దగ్గర వదిలిపెట్టమన్నట్టు. లక్ష్మణుల వారు వదిలిపెట్టాడు. అప్పుడు వాల్మీకి వచ్చి ఆవిడ్ని తన ఆశ్రమానికి తీసుకెళ్లి మునిపత్రుల్ని మునికన్యల్ని కూడా ఆవిడ సేవకు వినియోగించాడండి. అప్పుడు ఆవిడ 2 పిల్లల్ని కంది, వాళ్ళని లవకుశులు అంటారండి. వాళ్ళిద్దరికి కూడా సకల విద్యను నేర్పుతూ రామాయణ కథంతా కూడా వాళ్ళకి నేర్పారటండి. ఆయన చక్కగా వాళ్ళిద్దరూ పాడేవారటండి. ఒకనాడు వీళ్ళు అయోధ్యలో పాడుతున్నారటండి. అప్పుడు రాముడు అన్నట్టు, చిన్ని ఎన్నలార సీతాంశు ముకులార నన్నిదల విశాల నయనులార మధుర భాషులార మహిమ మీద ఎవ్వరు తల్లిదండ్రి మీకు ధన్యులారా అన్నట్టు. మీకు ఎవరానైనా తల్లిదండ్రులు అడిగితే, అయ్యా మేము వాల్మీకి మహర్షి ఆశ్రమం వాసులు, మేము రాముల్ని చూద్దామని యాగం చూద్దామని వచ్చామన్నట్టు. వాళ్ళకి ఆయనే తండ్రిని తెలియదు. మనకి సినిమాలో ఏమిటంటే వీళ్ళంతా కొట్టుకున్నట్టుగా ఏదో యుద్ధం జరిగినట్టు చెప్పారు. నిజానికి వాల్మీకి అసలు ఉత్తరాఖండ రాయలేదండి. కాబట్టి తర్వాత వాల్మీకే సీతమ్మని ఎమ్మడి పెట్టుకొచ్చాట. వచ్చి రామా ఈవిడ చాలా నిష్కల్మషురాలు అని చెప్పాట. సీత ముద్దరాలు చిత్తవాకర్మం మందు సత్యమూర్తి అమలచరిత పుణ్యశాద్వి విడవబోవలదు రవికులాబ్ది చంద రామచంద్ర చేకొను అన్నట్టు. ఈవిని తీసుకో, ఈవిని వదిలిపెట్టద్దు. ఈవిడ అమలచరిత అంటే ఏ విధమైన మలినం లేని వాళ్ళని అమలులు అంటారు.
కాబట్టి అటువంటి చరిత్ర ఉన్నది ఈవిడికి, ఈవిడిని ఏలుకో అన్నట్టు. అనేప్పటికీ రాముడు అలాగే అనేలోగా ఆ సీతమ్మ ప్రార్థిస్తే భూమి బద్దలైందండి. అందులోంచి భూమాత వచ్చి సీతమ్మని తీసుకువెళ్ళిపోయిందండి. రాముడు చాలా బాధపడ్డాడండి. తర్వాత తన బిడ్డలని ఈ యొక్క రాముడి బిడ్డలైన కుశలవుల్ని ఇద్దరినీ కూడా వాల్మీకి అప్పగించి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత రాముడు చక్కగా రాజ్యాన్ని పాలించాడండి. చక్కగా ఆయన ఎలా ఉన్నాడో చెప్పారండి యొక్క వాల్మీకుల వారును ఆ పోతన గారు కూడా. నల్లనివాడు పద్మనయనంబులవాడు మహాసుగంబును విల్లును దాల్చునవాడు కడు విప్పకు వక్షమువాడు మేలుపై జల్లెడువాడు నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కులం జల్లెడువాడు అయిన రఘుసత్తముడిచ్చు మాకభీష్టములు. ఎవరైతే ఈ కథ వింటారో వాళ్ళ కోరికలు నెరవేరుతాయండి. ఆ రఘువంశం అలా సాగి చివరికి మరువు అనే రాజయోగితో ఆగిందండి. ఈయన యోగ సిద్ధుల కలాప అనే గ్రామం దగ్గర ఉంటారండి. కలియుగాంతం తర్వాత ఈయన మళ్ళీ రఘువంశాన్ని తిరిగి పునరుద్ధరిస్తారండి. ఇది రాముడి కథండి. ఆ పలికినది పలికించింది కూడా రామచంద్ర ప్రభువేనండి. పలికినది భాగవతం అంటే పలికించిన వాడు రామభద్రుండటనే పలికిన భవహరమునట పలికద వేరుండుగాద పలుకునేద. పలికింది పలికించింది కూడా రామచంద్ర ప్రభువేనండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ. జయ జయ శంకర, జయ జయ శంకర. శారదే పాహిమాం శంకర రక్షమాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా